श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद् भगवद्गीता రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 53వ శ్లోకం. శ్రీ భగవానువాచ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. భగవాన్ శ్రీకృష్ణ అర్జునుడికి చేస్తున్నటువంటి ఈ తత్వోపదేశమునందు ఈ రెండవ అధ్యాయంలో గడిచిన సత్సంగంలో మనం ఈ 53వ శ్లోకం వరకు అర్థాన్ని చూశాం. ఇప్పుడు భగవంతుడు ఆయన యొక్క ఉపదేశాన్ని ముగించబోతూ చివరగా చెప్పినటువంటి విషయములు ఏమిటంటే, కర్మయోగము కొంతవరకు మనుషుడికి అవసరము జీవితంలో కొంతకాలం వరకు. ఆ తర్వాత ఆ కర్మలు కూడా అన్నిటినీ త్యాగం చేయగలిగినటువంటి శక్తిని తాను పెంచుకోవాలి. కర్మలు చేస్తున్నప్పుడు కూడా ఏ వయసులో అయినా ఎప్పుడైనా సరే వాటిని కర్మ యొక్క ఫలమును ఆశించకుండా చేయాలని చెప్పి కర్మయోగ సిద్ధాంతాన్ని చెప్పి, మరలా జ్ఞానం యొక్క ముఖ్యత్వముని చెప్పి, ఆ కర్మయోగము చిత్తమును శుద్ధి చేసి జ్ఞానమును పొందటానికి అర్హతనిస్తుంది ఒకడికి అని చెప్పి, ఆ జ్ఞానము ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడైతే 52వ శ్లోకంలో ఏం చెప్పాడు భగవంతుడు, ఎప్పుడైతే మోహకలిలం బుద్ధిలో ఉన్నటువంటి తప్పైనటువంటి నోషన్స్ అన్నీ కూడా, మోహము చేత ఏర్పడినటువంటి తప్పైన భావములను ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు ఈతడు నిర్వేదాన్ని పొంది, అంటే వైరాగ్యమును పొంది, ఇంకా వినవలసినవి ఉన్నాయని కానీ విన్నవన్నీ ఇవన్నీ ఏవైనా సత్యమని కానీ విన్న వాటిని గురించి ఇంకా వినకుండా ఉన్న వాటిని గురించి వినాలని, అంటే ఇంకా ఏవి కూడా అటువంటి సందేహాలు ఆశలు లేకుండా అవుతాడో అప్పుడు. అది మాత్రమే కాదు, 53వ శ్లోకంలో ఏం చెప్పాడంటే భగవంతుడు, ఎన్నో జీవితంలో వింటూ వచ్చినటువంటి అనేక విషయాలు, ఆ అనేక విషయాలు వేటిని గురించి భగవంతుడు చెప్తున్నాడు, అనేక సాధన సాధ్య సంబంధ ప్రకాశక శృతిభిః, ఇది సాధనం దాన్ని సాధించటానికి అని చెప్పి ఎన్నో సాధన సాధ్యములు చెప్పబడినాయి. ఎక్కడ వేద పూర్వభాగంలో చెప్పబడినాయి, అక్కడక్కడ శాస్త్రాలలో చెప్పబడినాయి. అవన్నీ విన్నందువలన వాటి చేత చాలా మనస్సు విక్షేపం పొంది ఉన్నటువంటి ఇతడు. కానీ ఇప్పుడు ఆ విక్షేపం అంతా పోయి ఎప్పుడైతే శృతి విప్రతిపన్నాతే, ఎప్పుడైతే నిశ్చలమైన ఇప్పుడు తత్వం వచ్చేసింది, సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజగోవిందం. ఆదిశంకరుల వారు అక్కడ భజగోవిందంలో చెప్పినట్లుగా ఇప్పుడు ఇతడు విక్షేపంలోంచి తన బుద్ధి బయటపడిపోయింది. అటువంటి ఆ సమయంలో
అతడి యొక్క ఇప్పుడు బుద్ధి స్థాస్యతి నిశ్చలా బుద్ధి, ఆ తర్వాత అచలా బుద్ధి. నిశ్చలమన్నవే చలనము లేనిది అని, అచలాని నిశ్చలాని ఎందుకు రెండుసార్లు పదాలను వాడుతున్నాడు భగవంతుడంటే, అచల అంటే సందేహరహితమైనటువంటి లేక ఆవరణరహితమైనటువంటి బుద్ధి. ఎందుకంటే ఆ సందేహముల చేత, ఆవరణము చేత, మోహము చేత ఇతడికి నిశ్చలత్వం రాదు. ఎందువలంటే విక్షేపాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు అచల నిశ్చల అనే రెండు పదాలు చెప్పడం చేత ఆవరణరహితమైన బుద్ధి, విక్షేపరహితమైన బుద్ధి. ఆవరణ లేదంటేనే న్యాచురల్లీ విక్షేపాలు ఉండవు. కాబట్టి ఆవరణ విక్షేపము అంటే సందేహరహితమైనటువంటిది, చలనవర్జితమైనటువంటిది. అటువంటి మనస్సు బుద్ధి ఏర్పడినప్పుడు ఇతడికి యోగం అవాప్స్యసి అన్నాడు భగవంతుడు. యోగం అవాప్స్యసి అంటే ఇక్కడ జ్ఞానము. యోగం అంటే ఇక్కడ జ్ఞానము. సమాధౌ అచలా బుద్ధి. సమాధౌ అంటే కూడా యోగంలో చెప్పేటువంటి సమాధి కాదు, జడ సమాధి కాదు, ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని కూర్చోటం కాదు. సమాధీయతే చిత్తం అస్మిన్ ఇతి సమాధి అంటే ఆత్మలో మనస్సు నిలిచిపోయింది ఇప్పుడు. అందువలన సమాధౌ అంటే ఆత్మయందు. ఆత్మయందు ఆ బుద్ధి ఎప్పుడైతే మనసు నిలిచిపోయిందో అటువంటప్పుడు అతడికి అచలమైన నిశ్చలమైన బుద్ధి ఏర్పడింది. కాబట్టి ఎందువలన ఆత్మచింతన చేత, ఆత్మ ధ్యానము చేత అప్పుడు అతడు యోగం అవాప్స్యసి అంటే, అప్పుడు యోగం అవాప్స్యసి అంటే చూడండి, అందుకనే ఈ యోగ సమాధం అనే పదం సమాధి తర్వాత యోగాన్ని పొందుతాడంటే అట్లా కాదు. ఆత్మచింతనలో ఆత్మధ్యానంలో ఉన్నప్పుడు వివేక ప్రజ్ఞాం. ఇక్కడ శంకరాచార్యుల వారు రాస్తున్నారు, యోగం అంటే వివేక ప్రజ్ఞాం అంటే ఆత్మజ్ఞానము, వివేక ప్రజ్ఞలు. ఆత్మ అనాత్మ అసలు ఏమిటి అని రెండు చక్కగా వివేకము చేసి చింతించి ఆత్మలో నిలబడేటువంటి ఆ శక్తి ప్రజ్ఞ ఉండటమే ఆ శక్తికి పేరే యోగము. కానీ వేరే రకమైన యోగా అర్థాలు ఇక్కడ మనం తీసుకోకూడదు. సరే, ఇంత విన్న తర్వాత ఈ శృతి విప్రతిపన్న అంటే గడిచిన సత్సంగంలోనే చాలా ఉదాహరణలు చెప్పాను నేను. ఎక్కడెక్కడ వేటి చేత మనుషులు మనస్సు చాలా డిస్టర్బ్ అయిపోతూనే ఉంటుంది. అన్నీ లౌకికమే. అప్పుడు వాటి మీద వెళ్ళినప్పుడు మనస్సు ఏమవుతుంది? పరిహార ప్రాశ్చిత్త కర్మలు చేసుకొని నేను ఇంకా ఏదైనా మంచిని బాగా అభివృద్ధిని పొందగలనా, నాకు ఇంకా అడ్డంకులు వస్తున్నాయే, నాకు బాధలు వస్తున్నాయే, ఇవన్నీ పోవాలి, ఇలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఏ రోజు ఒకసారి కూడా అన్ని బాధలు పోయినాయి, ఇంకా నాకు బాధలు రావు అనేటువంటిది చెప్పలేము. ఎందుకంటే భౌతికమైన విషయాలు, లౌకికమైన విషయాలు ఏది తీసుకున్నా కూడా అవి మనకు బాధను, దుఃఖమును ఇంతో అంతో ఇప్పుడో అప్పుడో కలిగిస్తూనే ఉంటాయి. ఒక జన్మ తర్వాత మరొక జన్మ అయినా సరే కలిగిస్తూనే ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే మీకు, మనం ఈ లోకంలో ఎంతో సాధించేస్తే ఎంత సాధిస్తావు, ఏం సాధించాలి? సాధించిన తర్వాత తృప్తి అయిపోయిందా? దాంతో పూర్ణత్వం వస్తున్నదా ఏంటి? రాలేదు. ఇప్పుడు పిల్లలు లేరు అని చాలామంది దుఃఖపడతారు. కొంతమందికి పిల్లలు కలగరు, ఎంత ప్రయత్నం చేసినా. పిల్లలు ఉంటే మంచిదే వాళ్ళు, ఎందుకంటే పెళ్లి చేసుకున్నదే పిల్లల్ని కనటానికి. ఆ పిల్లలు వేద సంతతిగా ఉండాలి. ఆ తర్వాత మనం వయసు వచ్చి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు మనకు కొంచెం ఆదరుగా
ఆధారంగా ఉంటారు. అప్పుడు మనం మన యొక్క ఆధ్యాత్మిక సాధనలు వానప్రస్థం లాంటి జీవితంలో నడపచ్చు. ఇలా అని పిల్లలు కానీ సరే పిల్లలు లేరు, ఏం చేస్తాం మరి? ఇప్పుడు రామాయణంలో దశరథుడు, ఆయనకి పిల్లలు కలగకనే కదా చాలా దుఃఖపడ్డాడు. ఆ రోజుల్లో ఆ ఋషులు ఉన్నారు, శక్తి ఉంది కాబట్టి ఆ ఋష్యశృంగ ఋషి చేత యజ్ఞం చేయించాడు. పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుట్టారు. కానీ ఏ పిల్లల కోసమైతే ఆయన తపరపడ్డాడో ఆ పిల్లలలో మొదటివాడైన పెద్దవాడైన రామచంద్రుడు, అతడి వల్లనే ఎంతో దుఃఖము పాలయ్యి చివరికి ఆ పిల్లవాడి యొక్క వియోగము చేత దుఃఖము చేతనే దుఃఖిస్తూ శరీరాన్ని వదిలాడు, చచ్చిపోయినాడు, మరణించాడు కదా. ఇప్పుడు మరి ఏంటి? సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్ముడే వాళ్ళకి పిల్లవాడిగా పుట్టినా కూడా దుఃఖం ఆగిందా? ఇది క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు, ఆలోచించాలి. మనం ఏం నేర్చుకోవాలి రామాయణంలో నుంచి. కాబట్టి ఆశపడిన వాడికి దుఃఖము తప్పదు, అది ఎటువంటి ఆశ అయినా సరే. అందుకని భగవంతుడు పుట్టాడు, అవతారం ఎత్తి వచ్చాడు. వచ్చినవాడు అట్లా మరి కథంతా అన్నీ చక్కగా అట్లాగే ఉన్నాయా? శుభంగా ఉన్నదా? చూడండి. అందుకని పెద్ద పిల్లవాడు ఎవరైతే తనకు అత్యంత ప్రియుడో అతడు దగ్గర లేడు మరణించేటప్పుడు. ఆ పిల్లవాడు దూరంగా వెళ్ళిపోయాడని, అడవికి వెళ్ళిపోయాడని దుఃఖంతోనే మరణించాడు దశరథుడు. అప్పుడు మన పిల్లలు అమెరికాలో ఫారెన్లో ఎక్కడో ఉన్నారు అంటే మనం దుఃఖపడక్కర్లేదు. వాళ్ళు వస్తారా రారా, మనకు వయసు వచ్చిన తర్వాత ముసలితనం వస్తే ఈవెన చచ్చిపోయిన తర్వాత కూడా వస్తారా రారా అని దుఃఖించక్కర్లేదు. వస్తే మంచిదే, రాకపోను. అందుకని నువ్వు దుఃఖించకు. మరి చూసారా, దశరథుడు అంతటి వాడికి రామచంద్రుడు అంతటి వాడు కొడుకుగా పుడితేనే దుఃఖం తప్పలేదు. మరొక ఉదాహరణ చెప్పనా? మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? భగవాన్ శ్రీకృష్ణుడు ఇంకా పుట్టనే లేదు, పుట్టబోతున్నాడు అని చెప్పి ఆకాశవాణి పలుకులు తెలియగానే ఆ కంసుడు దేవకి వసుదేవులను ఎంత హింస పెట్టాడు. ఆ తర్వాత ఎంతమంది పిల్లలని చంపేశాడు, పుట్టంగానే జైల్లో పెట్టాడు. ఇంకా కృష్ణుడు పుట్టలే. సో కృష్ణుడు పుట్టడానికి ముందే దేవకి వసుదేవులకి అత్యంత దుఃఖం. సరే పుట్టాడు, మళ్ళీ విరహ దుఃఖం, అక్కడ పెరుగుతున్నాడు, విరహ దుఃఖం. చూడండి, అప్పుడు సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణుడే పిల్లవాడిగా పుట్టినా కూడా వాళ్ళ ప్రారంధ కర్మలకు తగినట్లుగా వీళ్ళు వరాలు కోరుకున్నారు. ఏదో జన్మలో నువ్వు మాకు అబ్బాయిగా పుట్టాలి, మా కొడుకుగా అని అడిగారు వీళ్ళు. పురాణాల్లో అది చెప్పబడింది. ఆ దశరథుడు కౌసల్య ఎవరు, ఈ వసుదేవ దేవకులు ఎవరు, వేరే జన్మలో వేరే యుగంలో ఎక్కడో. అప్పుడు దాన్ని నెరవేర్చడానికి భగవంతుడు వచ్చాడు. కాబట్టి నువ్వు ఆశపడి ఏదైనా అడిగావంటే భగవంతుడే పిల్లవాడుగా కావాలన్నా కూడా అదెంత లౌకికమైన వ్యవహారంలోకి వస్తుంది. అప్పుడు ఆ దేవుడే అవతారం తీసుకుని వచ్చినా కూడా ఆయన మనతో పాటు జీవిస్తూ ఆయన సుఖదుఖాలు కష్టాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నట్లుగా నటిస్తూ, కానీ జ్ఞానస్థితిలో ఉండి నటిస్తాడు. అది భేదం ఆయనకి మనకు, ఈశ్వరుడికి మనకు. చూశారా? మరి దుఃఖం ఎవరండి తప్పించుకున్నారు? అప్పుడు దేవుడంతటి వాడే పిల్లవాడు కాబట్టి అప్పుడు మన పిల్లల వలన మనకు దుఃఖం రాదా ఏంటి? అసలు వాళ్ళు పడిన దుఃఖం, దేవకి వసుదేవులు, అసలు మనకి ఎంతండి మన దుఃఖం? అసలు ఇది లెక్కలోనే లేదు. మనకు అన్నీ ఉండి ఊరికే కడుపు నొప్పిలాగా దుఃఖం. ఇంకా అది లేదు, ఇది లేదు, అది చాలలేదు, ఇది చాలలేదు, ప్రతిదానికి కంప్లైంట్. మూడోది ఇంకోటి కూడా చెప్తాను. ఇది చెప్తేనే పోయిన క్లాసులో మాట్లాడిన ఈ శృతి విప్రతిపన్నాతే అంటే ఎందుకు మనుషుడు జ్ఞానానికి ప్రయత్నం చేయడు? అదే ఇక్కడ చెప్పింది. వివేకం, యోగం అంటే ఆత్మ వివేక ప్రజ్ఞాం సమాధిం ప్రాప్స్యసి.
ఆత్మ అనాత్మ వివేకము ప్రజ్ఞ రావాలి కదా. ఈ అనాత్మలో ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. వాటిని గురించి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇస్తే అవి మనల్ని ఇట్లా వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు వాటిలో నుంచి బయటపడాలి, ఎదగాలి. అందుకని కర్మయోగం కానీ భక్తి యోగం కానీ అవన్నిటిలో నుంచి వాటిలో పెరిగి ఎదిగి జ్ఞాన నిష్టలోకి రావాలి. ఇదండి మనుషుడి యొక్క జీవిత గమ్యం. అదండి భగవద్గీత యొక్క ఉద్దేశము, లక్ష్యము భగవంతుడు ఉపదేశం చేయటంలో. సరే, మూడో ఉదాహరణ చూడండి. ఆ శ్రీకృష్ణుడు భగవంతుడి యొక్క పిల్లలు ఆ భగవంతుడు కృష్ణుడు చెప్పిన మాట వినలేదు. కృష్ణుడి పిల్లలే కృష్ణుడి మాట వినలేదు. తెలుసు కదా, భాగవతంలో చివరి కథ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన చెప్పినా కూడా తాగద్దురా, అవన్నీ పీపాలుగా ఆ మధుపానాన్ని తేకండి అంటే వినలేదు. వాళ్ళల్లో మధ్యలో వాళ్ళే బంధువులే అందరూ, యాదవ కలహం. అట్లాగనే కదా ఎండ్ అయిపోయింది కృష్ణుడి జీవితం చివరిలో. అప్పుడు కృష్ణుడి పిల్లలే కృష్ణుడి యొక్క మాటలు వినలేదంటే సాక్షాత్ భగవంతుడు మన పిల్లలు మన మాట వినలేదంటే ఆశ్చర్యం ఏముందండి దాంట్లో? జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానని. మన యొక్క దుఃఖము వరి అంత ఏంటంటే పిల్లలు చెప్పినట్లు వింటం లేదు, మనం చెప్పినట్లు వాళ్ళు ఉండాలి, వినాలి. ఇదే స్ట్రగుల్. వాడు ఇంకా 3వ తరగతో 4వ తరగతి చదువుతున్నప్పటి నుంచే వాడిని ఇట్లా పెంచాలి, అట్లా పెంచాలి, ఇట్లా చేయించాలి, వాడి కెరియర్ అని చెప్పి వాడి 3 ఏళ్ల పిల్లవాడికి ఎన్నో పెద్ద పిల్లలకి ఇచ్చినంత పని ఆ తల్లి, ముఖ్యంగా లేక తండ్రి ఒకే ఆశపడతారు. వాడి బుద్ధి ఎంతో, వాడి బుర్ర ఎంతో. నువ్వు అన్నీ చదువుకోవడానికి వసతి కల్పించు, మంచి స్కూల్లో వెయ్యి, కానీ నువ్వు దుఃఖించకు. అది నేర్చుకోవాల్సింది పాఠం. అన్నీ మనం అనుకున్నట్లుగా, నేను అనుకున్నట్లుగా అన్నీ అందరూ ఉండాలి, జరగాలనేది భ్రమ. అది వదిలేయాలండి. దాన్ని ఇక్కడ శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతే నిశ్చల. అర్థమైందనుకుంటాను. ఇప్పుడు ఇంత విన్న తర్వాత మనకు ఈ సమాధి అనేటువంటి ఇది పొందినవాడు, ఈ వివేక ప్రజ్ఞను పొంది జ్ఞాననిష్ఠుడైనటువంటి వాడు, ఆ జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎలా అతన్ని గుర్తించేది? ఒకవేళ అట్లా అతడు ఈ జ్ఞానాన్ని ఇలా పొంది ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు ఈ లోకంలో? లేక అతన్ని గుర్తించేది ఎట్లా? అట్లా ఎవరైనా ఉన్నారు, గుర్తించి తెలిస్తే వాళ్ళని చూసి నేను కూడా ఇది పొందాలని నేను ప్రయత్నిస్తాను. కాబట్టి నాకు ఓ కృష్ణ, నువ్వు ఆ యొక్క జ్ఞాని యొక్క లక్షణాలు నువ్వు చెప్తావా కొంచెం? ఇది పొందేశాడు, నువ్వు చెప్పిన ఈ టీచింగ్ని అర్థం చేసుకున్నాడు, ఆ జ్ఞానాన్ని పొందాడు, సమాధి అచలా స్థితిని పొందాడు, యోగం పొందేశాడు. అతడు ఆ తర్వాతే మరి ఎట్లా జీవిస్తాడు ఈ లోకంలో? ఎక్కడైనా ఎవరిని ఉంటే ఎగ్జాంపుల్ని చూస్తే చెప్తే మనం ఎట్లా కనుక్కుండేది? లేక నాయందు ఏవైనా నేను ఎదిగాను, ఇవి నాకు అర్థమైంది, ఈ యొక్క టీచింగ్ దాని యొక్క ప్రయోజనం నాకు కలిగిందంటే నన్ను నేను ఎట్లా చెక్ చేసుకుండేది? సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అది చేసుకుండేది ఎట్లా అనేటువంటి అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. చూసారా, అర్జునుడి యొక్క స్థితి మొదట ఎట్లా ఉంది, ఆ తర్వాత తాను నిస్సహాయుడని మొదట తెలుసుకున్నాడు. చూసారు, ఐఎమ్ హెల్ప్లెస్. అట్లా హెల్ప్లెస్ కండిషన్లో ఏం చేశాడు? అతడికి సంసారం అనే వ్యాధి, మోహము శోకం అనే వ్యాధి చేత కష్టపడుతున్నాడనేది తెలుసుకున్నాడు. ఆ తర్వాత అప్పుడు ఆ అజ్ఞానం అనే వ్యాధికి, సంసారం అనే వ్యాధికి, సంసారం అంటే ఏంటో తెలుసా అండి అర్థం? అది బికమింగ్కి పేరు సంసారం అండి. ఇదవ్వాలి, అదవ్వాలి, అదవ్వటం, ఇదవ్వటం అని ఎప్పుడైతే మనిషిలో ఉన్నంతకాలం అది సంసారం. కానీ జస్ట్ టు బీ, ఉండు, నీవుగా ఉండు, అది జ్ఞానస్థితి అండి.
అది లేకపోతే బికమింగ్ అంటే సంసారం, అన్బికమింగ్ అండ్ జస్ట్ టు బీ ఈజ్ సంసారరహితం. అప్పుడు తెలుసుకొని ఏం చేశాడు, అజ్ఞానమునకు మందిచ్చేటువంటి ఏ మందు, జ్ఞానమనే మందును ఇచ్చేటువంటి ఆ కృష్ణుడనే గురువు దగ్గరికి వచ్చాడు. కృష్ణుడనే గురువు దగ్గరికి వచ్చిన తర్వాత, నాకు అజ్ఞానము చేత మోహము చేత నేను ఇట్లా దుఃఖపడుతున్నాను, నువ్వు నాకు జ్ఞానమనే మందును నువ్వేం చేస్తావో, నీకు నేను శరణాగతుడవుతున్నాను, నువ్వే నన్ను రక్షించాలి, నాకు ఏది మంచిదో అది నువ్వే చెప్పాలని కూర్చొని శిష్యుడు స్థానంలోకి వచ్చేసాడు. అలా శిష్యుడు స్థానంలోకి వచ్చినటువంటి ఆ అర్జునుడికి కృష్ణుడు చేసిన బోధ చేత ఇప్పుడు కొంచెం కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి, ఇదేమిటి తెలుసుకోవాలి నేను అని చెప్పి అటువంటి జ్ఞాననిష్ఠుడు జీవన్ముక్తుడు ఎట్లా ఉంటాడు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు. లేకపోతే భగవంతుడి యొక్క బోధన అయిపోయింది అక్కడ. అర్జునుడు ప్రశ్నించడం వలన భగవంతుడు మళ్ళీ మాట్లాడటం మొదలుపెడతాడు. ఇట్లా భగవద్గీత ఇంకా 16 అధ్యాయాలు వెళుతుంది. చదువుదాం. 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీర్కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇప్పుడు అర్జునుడు ప్రశ్నించటానికి కావలసినంత ఇన్పుట్ని భగవాన్ కృష్ణుడు అర్జునుడు చెవులో నుంచి పంపించాడు లోపలికి. సో ప్రశ్న బీజం ప్రతిలభ్య లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణం బుభుత్సయా. అప్పుడు సమాధి అంటున్నాడు భగవంతుడు. సమాధి అంటే ఆత్మజ్ఞానం. అటువంటి విషయాన్ని గురించి పొందినవాడు అది ఎట్లా ఉంటుంది, ఏమిటి దానికి లక్షణాలు అని చెప్పి తెలుసుకోవాలని 4 ప్రశ్నలు వేస్తున్నాడు అర్జునుడు. దీన్ని ఇక్కడ మళ్ళా సూత్రభూత శ్లోకం అంటాం. ఈ శ్లోకమును ఆధారంగా చేసుకొని ఆ తర్వాత 55లో నుంచి 72 వరకు అధ్యాయం చివరి వరకు కృష్ణ పరమాత్ముడు ఇచ్చేటువంటి ఆ వివరణం అది అత్యద్భుతమైన అతి ముఖ్యమైనటువంటి 18 శ్లోకాలండి. వాటిని చక్కగా అర్థం చేసుకున్నామంటే మనం జ్ఞాననిష్ఠులు అయిపోతాం. చక్కగా అర్థం చేసుకోవాలి, అవి మనపాఠం చేసుకోవాలి, వాటిని పారాయణంలాగా మననం చేసుకోవాలి. అర్థమైందా? ఇంతకాలం గంటసేపు గంటన్నర ఏదో పారాయణాలు చేసాం, పూజలు చేస్తున్నాం. ఇప్పుడు అవి కొంచెం తగ్గించుకొని భగవద్గీత పారాయణం చేయటం, అది అర్థం తెలుసుకున్నది విన్నదానిని స్మరించుకుంటూ చేశామంటే దీనికి మించినటువంటి మరొక తపస్సు కానీ యజ్ఞము కానీ పూజ కానీ వేరే లేదండి. జ్ఞానయజ్ఞములకు సమమైనటువంటి మరొక యజ్ఞము ఏదీ లేదు. యజ్ఞం అంటే మరొక కర్మ కానీ, మరొక పూజ కానీ, మరొక ఆరాధన కానీ, ఉపాసన కానీ ఏవీ లేవు. యోగము కానీ. జ్ఞానయజ్ఞం పరంతప. జ్ఞానయజ్ఞం ఎందుకంటే ఇది నిన్ను పూర్ణుడిని చేస్తుంది. నిన్ను యు ఫీల్ కంప్లీట్ యువర్ సెల్ఫ్. పూర్ణత్వం వస్తుంది. మరి దేని చేత కూడా రాదు. ఎందుకంటే ఈ అజ్ఞానానికి మందు జ్ఞానం. అది ఇచ్చే జ్ఞాన గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానం బోధన వినాలి. ఏమిటి ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు? ఈ స్థితప్రజ్ఞుడు అనేటువంటి పదాన్ని అర్జునుడు ఉపయోగిస్తున్నాడు. భగవంతుడు ఎక్కడ కూడా ఇప్పుడు వరకు ముందు శ్లోకాలలో స్థితప్రజ్ఞుడనే మాటని వాడలేదు. కానీ కొంచెం బుద్ధిశాలి అయినటువంటి, కొంచెం వివేకపరుడైనటువంటి, షార్ప్ ఇంటలెక్ట్ ఉన్నటువంటి ఈ అర్జునుడు అతడే చక్కటి ఒక పదాన్ని కాయిన్ చేసి అడుగుతున్నాడు.
ప్రజ్ఞ జ్ఞానం, స్థిత స్టడీ విజ్డమ్ నిశ్చలమైన స్థిరమైనటువంటి జ్ఞానం ఏర్పడి ఉన్నవాడు. ఎందుకంటే పైన చెప్పిన ఆ సమాధి అనే పదంలో నుంచి అర్థం చేసుకున్నాడు. సమ్యక్ ధీహి సమాధి, సమ్యక్ అధీహి. అట్లాగే జ్ఞ అంటే జ్ఞానం, జ్ఞానం పొందినవాడు. ప్రజ్ఞ ప్రకర్షణేన ప్రజ్ఞ అంటే ఈ జ్ఞానము కంటే మరొకరేదో విశేషమైనది, ఉన్నతమైనది, తెలుసుకోవలసినది జ్ఞానం అనేది లేనే లేదు. అన్ని లోక జ్ఞానాలకు ఆధారమైనటువంటి సూపర్ జ్ఞానం, సూపర్ కంప్యూటర్ లాగా ఆత్మ. అందువలన ఉపనిషత్తుల్లో ఒక మహావాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ఆ ఆత్మావే బ్రహ్మము. ఆ ఆత్మ, ఆ బ్రహ్మం అంటే ప్రకర్షణైన జ్ఞానమే బ్రహ్మము. ఆ తర్వాత అదే సత్తావుగాను, చిత్తుగాను, ఉనికిగాను, ఎరుకుగాను ఉన్న బ్రహ్మము. అది మాత్రమే కాదు, ఆనందముగా కూడా ఉన్న బ్రహ్మము, సచ్చిదానందము బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. చూడండి, ఇవన్నీ మహావాక్యాలు ఉపనిషత్తుల్లో. చిన్న స్టేట్మెంట్లు, సర్వము అదిలో ఇమిడి ఉన్నది. దాన్ని గురుముఖముగా జాగ్రత్తగా, చక్కగా, శ్రద్ధతోటి విని దాని వలన ఫలాన్ని పొందాలి. అప్పుడు ఈ మాట చాలా ముఖ్యం. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి? వాట్ ఆర్ ద ట్రేట్స్, ఇండికేషన్స్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ స్టడీ విజ్డమ్? స్థితప్రజ్ఞుడు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ద మ్యాన్ ఆఫ్ స్టడీ విజ్డమ్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? ఏమిటి లక్షణాలు? ఇతడు స్థితప్రజ్ఞుడు, ఇతడు జ్ఞాని, జీవన్ముక్తుడు అంటే ఎట్లా అర్థం చేసుకుండేది? అప్పుడు 4 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, అతడు స్థితప్రజ్ఞుడు కా భాష, ఎలా మాట్లాడతాడు? మొదట సాధారణ అర్థం చెప్తాను, కానీ ఆ క్వశ్చన్లో మాట్లాడతాడంటే సాధారణమైన అర్థంలో తీసుకోకూడదు. ఎలా మాట్లాడతాడు? తర్వాత ఆ సమాధి స్థితుడైనటువంటి, చూడండి సమాధి పదాన్ని కూడా అర్జునుడు వాడుతున్నాడు. అప్పుడు సమ్యక్ ధీహి, సరి అయిన విధంగా తన యొక్క జ్ఞానం, బుద్ధి దేనిలో స్థిరముగా ఉండాలో, దేని నుండి చంచలపడకుండా నిశ్చలముగా ఉంటుందో సమాధిస్థః. ఆ సమాధి అనే పదానికి ముందు అర్థం చూసాం, అందుకనే జ్ఞానస్థితః, స్వరూపస్థితః. అప్పుడు అటువంటి సమాధి స్థితుడు, హే కేశవ కృష్ణ, అతడు పేరు స్థితప్రజ్ఞుడు, సమాధి స్థితుడు. ఎలా మాట్లాడతాడు అంటే, ఆ తర్వాత ఎలా ట్రాన్సాక్షన్లు చేస్తాడు? అంటే ఇంకా శరీరం ఉంది, జీవించున్నాడు, సమాధి అయిపోయినాడు ఆయన, అట్లాగే కళ్ళు మూసుకొని. ఆ సమాధికి మనకి ఇక్కడ అర్థం అసలు అక్కడనే లేదు, అది ఆలోచించకూడదు. జీవ సమాధులు ఎన్ని రోజులు అట్లా కూర్చుంటే కళ్ళు మూసుకొని ఆయన లేవనే లేదు, 10 రోజులైందే, అవన్నీ ఇక్కడ సంబంధం లేదండి. అవన్నిటికీ ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ సమాధి అంటే జ్ఞానం, సమాధి అంటే ఆత్మ, సమ్యగ్ధి సమాధి. అందువలన ఈ స్థిత ప్రజ్ఞ, అది కూడా అదే అర్థం. సమాధి, స్థితప్రజ్ఞ రెండు ఒకటే అర్థం. ఎవరి యొక్క ప్రజ్ఞ అయితే, ఎవరి యొక్క బుద్ధి అయితే, బుద్ధి ప్రజ్ఞ ఆ బుద్ధిలోనే కదండి ఇదంతా ఇప్పుడు మనం గ్రహిస్తున్నాం. బుద్ధిలోనే కదా విప్రతిపన్నులమై ఉన్నాము, డిస్ట్రాక్టులమై ఉన్నాము, కన్ఫ్యూజులమై ఉన్నాము, సందేహపూరితులమై ఉన్నాము. ఎక్కడ ఇవన్నీ? బుద్ధిలోనే. ఆశలు ఎక్కడొస్తున్నాయి? బుద్ధిలో వస్తున్నాయి.
ఎందుకంటే ఆ బుద్ధి అసలు తాను ఎవరు, తనకు వెనకున్నటువంటి ఒక శక్తి ఏది చేత నేను ఇది బుద్ధిగా ఇక్కడ నా పనిచేస్తున్నాను అనేటువంటిది అక్కడ నేను నేను అనేటువంటిది ఒకటి మనకు తోస్తున్నది కదా. ఆ నేను అని తోస్తున్నటువంటిది ఎవరు? అది నిజంగా ఈ అల్పమైన ఉపాధులతోటి సంబంధం పెట్టుకున్న జీవుడా, అహంకారపడుతూ కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలను వ్యక్తం చేస్తున్న అహంకారి జీవుడా? అసలు నేను ఎవరు అనేది, ఎందుకంటే అక్కడ నేను అనేది అనిపిస్తున్నది కదా. అనిపిస్తున్నప్పుడు నా నిజమైనటువంటి స్వరూపం ఏమిటి? ఈ ఉపాధులతోటి నాకు ఎంత సంబంధం అసలు ఏమిటి? ఇవి నావే, వీటికంటే నేను వేరా? సో ఇవన్నీ బుద్ధిలోనే చింతన చేస్తాం. ఇప్పుడు శాస్త్రం విని మార్పు ఎక్కడొస్తున్నది? మార్పు ఎక్కడ రావాలి? ఏ మనస్సు అయితే, ఏ బుద్ధి అయితే నిన్ను బంధంలో ఉన్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు సంసారివి, నీకు చాలా కష్టాలున్నాయి, నీకు నువ్వు ఏదైనా ఇది చేసుకో అది చేసుకో అని చెప్పి నీకు తెలియజేస్తుంది ఎక్కడ? బుద్ధిలోనే. కానీ అదే బుద్ధి శాస్త్రం విన్న తర్వాత తెలుసుకుంటుంది. గురువు ఉపదేశం చేస్తే తత్వమసి, నువ్వు ఆ బ్రహ్మమువే అంటే అతడు విచారణ చేసి నిధిధ్యాసనం, ధ్యానం అంటే ముముక్షువుకి ఇదండి. నేను బ్రహ్మమని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. సో ఇవన్నీ తెలుసుకోకపోవటము బుద్ధిలోనే, తెలుసుకోవటము బుద్ధిలోనే. కాబట్టి అసలు కగ్నిషన్ అంటారు. ఏమి చేయక్కర్లేదు, తెలుసుకోకుండా ఉన్నది తప్పు, తెలుసుకోక్కర్లేనిది తెలుసుకుంటున్నావు, తెలుసుకోవలసింది తెలుసుకోలే. సో తెలుసుకోవలసింది తెలుసుకొని నిన్ను గుర్తించావంటే పని అయిపోతుంది. ఈ గుర్తించడం, తెలియనిది తప్పుగా తెలుసుకున్నది కరెక్ట్గా తెలుసుకోవడానికి పేరు కగ్నిషన్. ఎక్కడ జరుగుతుంది? బుద్ధిలో. ఈజ్ ఎ ఇంటలెక్చువల్ కగ్నిషన్, అంతే. అందుకని ఆ తర్వాత ఏం చేయమంటారు? ఆ తర్వాత ఏం చేయాలి? అక్కడికి పోనా, ఇక్కడికి పోనా, ఆ యాగం చేయనా, ఈ యజ్ఞం చేయనా, ఆ దేవుడికి పూజించనా, ఇంకవేమి ఉండవు. అవేమి ఉండని స్థితికి పేరే ఇక్కడ చెప్పింది, శృతి విప్రతిపన్నాదే. అర్థమవుతున్నదా మీకు ఇప్పుడు కనెక్షన్? కొంచెం శ్రమంగా ఉంటుంది. ఇంత చేయాలండి, అన్నీ వదిలేసేయాలి. ఏం వదిలేసేయాలి? సరిగ్గా అర్థం చేసుకో. రాంగ్ నోషన్ను వదిలేసేయి. రాంగ్ నోషన్ వదిలేసి ఆ స్థానంలో రైట్ నోషన్ తీసుకురా, అంతే. అది చెయ్యటం చేతనే నీకు అన్ని సమస్యలు, ప్రశ్నలు అన్నీ తొలగిపోతాయి, కరిగిపోతాయి. అప్పుడు అడుగుతున్నాడు, ఆ స్థితధీ ఉన్నటువంటి వాడు ఎలా మాట్లాడతాడు, ఇతరులతోటి ఇంటరాక్షన్ అటాచ్ చేస్తాడు అంటే తనకు తానుగా తన మనస్సుని ఎట్లా నియంత్రణముగా చక్కగా పెట్టుకుంటాడు. ఆ మనస్సు పెట్టి ఈ లోకంలో ఏదైనా వ్యవహారం చేస్తూ ఇతరులతో మాట్లాడుతుంటే కిం ప్రభాషేత. ఇవి పదాలు రెండు ఒకే రకంగా ఉన్నట్టున్నాయి. భాష ప్రభాష ప్రకర్షణేన భాషత. కిం భాషణం అంటే వచనం ఆర్ కథం అసౌ పరైహి భాష్యతే. ఇతరులతోటి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాడు, అర్థమైందా? ఆర్ ఇతరులు అతన్ని గురించి ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే ప్యాసివ్ వాయిస్లో అడుగుతున్నాడు. అప్పుడు అతన్ని గురించి ఇతరులు ఇలా అర్థం చేసుకుంటారు, అతనిని గురించి శాస్త్రం ఇతడు జీవన్ముక్తుడని చెప్తున్నది, అట్లాగా. ఆ తర్వాత కిం స్థితధీహి ప్రభాషేత అన్నప్పుడు ప్రపంచంలో హౌ హీ రెస్పాండ్స్ టు ది ఇంటరాక్షన్స్. ప్రపంచంలో వ్యవహారంలో ఏవో చిన్న చిన్న ఇంటరాక్షన్, తన దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు, తన దగ్గరగా ఉన్నటువంటి భక్తులు, తన దగ్గరగా ఉన్నటువంటి ఎవరైనా కానీ, ఏ ఇంటరాక్షన్ అయినా కానీ
అందరికీ భక్తులు శిష్యులు ఉండాలని కాదు అర్థం. కానీ అతడు వ్యవహారంలో కొంతమంది తనతోటి ఎవరు ఎట్లా వచ్చి మాట్లాడుతున్నా ఏది చెప్పినా కూడా ఎట్లా రెస్పాండ్ అవుతాడు, అలాగే ఎలా కూర్చుంటాడు. కిం ఆసీత అంటే అదేంటంటే బాసిపెట్లు వేసుకొని కూర్చుంటాడు, కింద కూర్చుంటాడు, లేకపోతే టేబుల్ మీద కూర్చుంటాడా, సోఫాలో కూర్చుంటాడని అది కాదు అర్థం. హౌ హీ సిట్స్ మీన్స్ అతడి మనస్సు దేని యందు లగ్నమై ఉంటుంది వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా. చూడండి, క్వశ్చన్ బయటగా చూస్తే చాలా ఏదో తేలిగ్గా చిన్నపిల్లవాడు అడిగినట్లుగా అతడు ఎట్లా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, చిన్నగా కూర్చుంటాడా, దిడీళ్ళ కింద అట్లా కూర్చుంటాడా, లేక పద్మాసనం వేసి కూర్చుంటాడా, అది కానే కాదు అర్థం. అంటే బాహ్య ప్రవర్తన ఎట్లా ఉంటుంది, తనకు తను లోపల ఆంతరిక ప్రవర్తన అంటే తన మనస్సు తనకు కంట్రోల్ ఉండి ఎట్లా ఉంటాడు, రియాక్ట్ అవుతాడా. కిం ఆసీత అంటే ఏ ఫౌండేషన్ మీద, దేన్ని ఆధారంగా పెట్టుకొని వదలకుండా దేని యందు స్థిరముగా ఉండి ఫౌండేషన్గా పెట్టుకొని తన యొక్క ఈ జ్ఞానమునందు ఏ విధంగా స్టడీ విజ్డమ్ అన్నారు. ఇప్పుడు ఏం చెప్పాను అర్థం, మ్యాన్ ఆఫ్ స్టడీ విజ్డమ్ అన్నాం. స్థితప్రజ్ఞుడు అంటే ఇంగ్లీష్లో అదే. అప్పుడు ఎట్లా ఆ స్టడీ విజ్డమ్ని దాన్నే మామూలుగా జ్ఞాననిష్ట అని చెప్తుంటాం. ఇంకా అది ఒకసారి అలా స్థిరమైందంటే అది ఇంక మళ్ళీ చెలించదు, మరలా కిందకి దిగజారిపోడు, కిందకి పడిపోడు, ఆ ప్రశ్నే లేదు. అంత ఉన్నత స్థితిలో అంత స్థిరంగా అట్లా ఆసీనుడై ఉన్నాడు. ఎట్లా ఆసీనుడై ఉంటాడు. నాలుగో ప్రశ్న ఏమిటంటే కిం వ్రజేత. నాలుగోదేంటి, ఎట్లా అతడు అంది హీ వాక్స్. వ్రజేత అంటే నడుస్తాడు, సంచరిస్తాడు అని అర్థం. అంటే ఏంటి, కర్మలు ఏమైనా ఇంకా చేస్తుంటాడా, చేయాల్సిన ఏం కర్మలు చేస్తాడు, ఎలా చేస్తాడు అంటే మూడండి మొత్తం అడిగిన ప్రశ్నలు. మనకున్న ఇన్స్ట్రుమెంట్లు మూడే కదండి. ముఖ్యంగా మనం జీవించి ఉన్నాం, మనకు జీవించుతూ ఈ శరీరాన్ని చూసుకుంటూ వ్యవహారం చేస్తుండాలంటే మూడే ఇన్స్ట్రుమెంట్లు, మనస వాచ కర్మణ. చూసారా, మాటలతోటి మొదట ఆలోచన ఒక కర్మ, తర్వాత మాట్లాడతాం, చెప్తాం, అర్థం చేసుకుంటాం, పదాలు వాచ, ఆ తర్వాత కర్మణ యాక్షన్. బై థాట్, బై వర్డ్ అండ్ బై డీడ్ అని అర్థం. మనసా వాచ కర్మణ. ఎట్లా అతడు హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ విధంగా 4 ప్రశ్నలు. అర్థమైందా మీకు? మనందరం చేసేదే, మనము ప్రవర్తిస్తున్నాం, మనము మాట్లాడుతున్నాం, మనము ఆలోచిస్తున్నాం. కానీ జ్ఞాని స్థితప్రజ్ఞుడు సమాధిస్థ ఎలా ఉంటాడు అని చెప్పి నాకు తెలుసుకోవాలని ఉన్నది అని ఆశ చూపిస్తున్నాడు అర్జునుడు. అప్పుడు భగవాన్ కృష్ణుడు చక్కగా దానికి బదులిస్తున్నాడు. మంచి ప్రశ్న అర్జున, మంచి ప్రశ్న వేశావు, ఇక్కడ చెప్పలేదు. అందుకని భగవంతుడు ఉత్సాహంతో సంతోషంతో తాను ఏదైతే చెప్పాలని చెప్పి లోపల ఆశపడుతూ ఉన్నాడో ఆ ఉత్తమమైనటువంటి జ్ఞాననిష్ఠుడు గురించి చెప్తున్నాడు. ఇదండి ఉపనిషత్తుల యొక్క సారం. మనం అన్నీ విన్న తర్వాత ఏది విన్నావో ఏది వినలేదో, ఎంత విన్నావో ఎంత వినలేదో, ఈ లక్షణాలు మనలో 1, 2, 3 ఉన్నాయా, అవి కొంచెం పెరుగుతున్నాయా, పెరిగేందుకు ఆస్కారం ఉందా, పెంచుకోవడానికి ఆశపడుతున్నానా లేదా నేనని మనల్ని మనం చెక్ చేసుకోవడానికి. అందువలన ఇక్కడి నుంచి ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాలన్నీ కూడా ఏవైతే లక్షణాలు స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని
ముముక్షో సాధనాని, మనకు అవన్నీ ఆ లక్షణాలని మనకి ఇండికేటర్స్ కాబట్టి అవి మనం సాధించాలనే ఒక కోరికతోటి వాటిని సాధనలుగా మనం పెట్టుకోవాలి. అందువలన యాని యత్న సాధనాని యాని యత్న సాధ్యాని సాధనాని లక్షణాని చ భవంతి తాని. ఏవైతే ఇక్కడ లక్షణాలుగా చెప్పబడుతున్నాయి అవి సాధకుడికి సాధనలుగా అవుతాయి. అర్థమైందా? అప్పుడు చదువుదాం. 55వ శ్లోకం చాలా ముఖ్యమని చెప్పి అక్కడ ఒక నోట్ అండర్లైన్ చేసుకోండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇట్లా ఈ విధంగా ఉన్న అతడిని స్థితప్రజ్ఞుడని చెప్పచ్చు. తదా ఉచ్యతే, అప్పుడే అతడిని స్థితప్రజ్ఞుడు అని చెప్పచ్చు. ఎవరు? నువ్వు అడిగావు కదా, వరుసగా ఇప్పుడు లెక్కించుకుంటూ వస్తే 1 2 3 4 ఎన్ని గుణాలు భగవంతుడు చెప్పబోతున్నాడో చూడండి, ద క్యారెక్టరిస్టిక్స్. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శ్రీ భగవాను వాచ. ఇప్పుడు భగవంతుడు చెప్పాడు అని చెప్పి అంటుంటే ఈ మాటకి అర్థం ఇంతకుముందు చెప్పాను, మనకి ఎంత ఇన్స్పిరేషన్, ఉత్సాహం రావాలి. అసలు ఇంకా భగవంతుడే చెప్పాడు అంటే దీంట్లో ఏదైనా తప్పు ఉంటుందా? దీంట్లో ఏదైనా కరెక్ట్ చేయాల్సి ఉంటుందా? దీని మీద ఏదైనా కామెంట్ చేసి క్రిటిసైజ్ చేయాల్సి ఉంటుందా? అట్లా చెప్పినట్లే తీసుకొని దాన్ని ఆదరంతోటి నేను దాన్ని ఆకళింపు చేసుకొని జీర్ణించుకొని నేను దాన్ని పొందాలి. దీంట్లో తిరుగులేదు. అంతటి ఒక శ్రద్ధ ఉండాలండి. ఊరికి విన్నంత మాత్రాన చాలదు. మన కన్విక్షన్ ఏంటంటే, శాస్త్రము జ్ఞానం వినే వాళ్ళకి, మనకు శ్రవణం చేసే వాళ్ళకు దీంట్లో ఇంక తిరుగులేదు. దీన్ని మళ్ళీ ఎవరు ఏమి ఇంకోటి చెప్పాలి, వాళ్ళేదో అంటున్నారు వీళ్ళేదో అంటున్నారు అనేది అసలు దానికి ఆస్కారమే లేదు అక్కడ. అందుకనే ఆ కృష్ణుడే ఈ గీతలో చెప్తాడు, శ్రద్ధ ఉన్నవాడికి ఈ విద్య లభిస్తుంది, ఈ జ్ఞానం లభిస్తుంది. కాబట్టి శ్రద్ధ చాలా ముఖ్యం. శ్రద్ధ అంటే ఏంటి? అత్యంత విశ్వాసం. ఇది నమ్మినందువలన నువ్వు మోసపోవు. ఏదో నమ్మానండి, అట్లా చెప్పారు, వెళ్ళాను, ఆ తర్వాత మోసపోయాను లాగా, లేక నష్టపోయాను. ఈ విషయంలో నువ్వు కొంచెం తెలుసుకున్నా కూడా నువ్వు నష్టపోనే పోవు, నువ్వు మోసపోనే పోవు. ఆస్కారమే లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ చెప్పుతున్నటువంటి ఈ జ్ఞానం నువ్వు విని నువ్వే అనలైజ్ చేస్తావు, లాజికల్గా నువ్వే అనలైజ్ చేస్తావు. నీ జీవిత అనుభవంలో నువ్వు చూస్తావు, నేర్చుకుంటావు. నీలో నుంచే నువ్వు కన్విన్స్ అయ్యి నువ్వే కంక్లూషన్కి వస్తావు. అప్పుడు ఇక్కడ ఎవరు మోసం చేసేందుకు ఏమున్నది? నువ్వు నష్టపోయేందుకు ఏమున్నది? నష్టము పోనే పోదు, ఎన్నటికీ పోదు. ఇది కూడా చక్కగా మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఈ పదాలన్నీ కూడా మనకు చాలా అర్థమవుతాయి, ఉపయోగపడతాయి. ఈ మొదటి శ్లోకంలో ఆ మొదటి ప్రశ్న సమాధానం ఇస్తున్నట్లుగా చెప్పబడుతున్నది ఇక్కడ. ఏమిటి చూద్దాం. హే పార్థ, ఓ అర్జున, తుష్టః ఆత్మనియేవ ఆత్మనా. మొదటిది నేను పదాలు కొంచెం అటు ఇటుగా తీసుకుంటాను, లేక భాష్యంలో అయితే శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో ఉన్నట్లుగానే చెప్పుకుంటూ వెళతారు. ఎలా అయినా మనకు అర్థమైతే చాలు. ఆత్మనియేవ ఆత్మన, 2 ఆత్మ అనే పదాలు. ఇన్ హిమ్సెల్ఫ్, బై హిమ్సెల్ఫ్ అని చెప్పాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే. అదేంటి ఇన్ హిమ్సెల్ఫ్, బై హిమ్సెల్ఫ్ అంటే? తన బుద్ధి చేత అర్థం చేసుకొని
తన యందే తానే ఆనందమునకు తృప్తికి కారణమని ఎవరైతే తన యందే తాను అని చెప్పాలి. తన యందే తానంటే చెప్పాను కదా, ఇప్పుడు కొంచెంసేపు ముందు బుద్ధి మనకు ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, అట్లా పరమార్థ దర్శన అమృత రస లోభేన అన్యస్మాద్ అలం ప్రత్యయవాన్. ఇది శంకరాచార్యుల వారి యొక్క భాష్యం. ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట అంటే పరమార్థ తత్వం ఇది, నా నిజస్వరూపం సచ్చిదానందం అని చెప్పి అది అమృతమైనటువంటిదని, ఆ రసం అమృతసం అది నేను పొందాలని చెప్పి ఆశతోటి ఉండి దాన్ని పొందినటువంటి ఇది తప్ప మిగిలినవన్నీ కూడా ఆ పాటల్లో ఏం లేదు, సారం లేదు, అవన్నీ అసారం. సంసారం అసారం. సంసారం అంటే సమ్ అంటే ఇంగ్లీష్లో ఏదో కొంచెం సారం ఉంది దాంట్లో, ఓన్లీ సంసారం అంతే. లేక అన్నిటికీ సారీ, ఏదో ఒక సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే జీవితంలో. సారీ అండి, నాకు వినటానికి టైం లేదు, నాకు సత్సంగానికి రావడానికి టైం లేదు, సారీ గురువు గారు, అన్నిటికీ సారీ. ఎవరైతే సారీలు చెప్తూనే జీవిస్తుంటాడో వాడు సంసారి. అర్థమైందా? లేక సంసారం ఏదో ఉన్నట్లుగా కనిపిస్తుంది పైన, కానీ అది నిజం కాదు. కాబట్టి అలం ప్రత్యయవాన్, అది చాలు. దీని మీద మనం ఇంక దీన్ని వెనకబడి దీన్ని పట్టుకుని వేళ్లాడుతూ దీని మీద ఆధారపడటం శుద్ధ దండగాని తెలుసుకున్నాడు. ఎందుకంటే తృప్తి, రక్షణ, శాంతి, సౌఖ్యం, సుఖం అన్నీ నాయందే, నాలోనే ఉన్నాయి, నేనే అన్నిటికీ ఆధారభూతం అని తెలుసుకున్నవాడు ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః. మీరే నెంబర్లు వేసుకుంటూ రాసుకుంటారో గుర్తుంచుకుంటారో 1 అని పెట్టుకోండి. అదేవిధంగా శంకరుల వారు ఎప్పుడైతే ఇతడు ప్రత్యేగాత్మరూపేణ స్వేన ఏవ బాహ్యలాభ నిరపేక్షయా, ఎప్పుడైతే నన్ను నేను ఆనంద స్వరూపముగా పూర్ణుడిగా తెలుసుకుంటానో ఆయనకు పూర్ణ తృప్తి వచ్చేసింది. ఇంకా తుష్ట అంటే ఫుల్ఫిల్డ్, నిండిపోయింది. ఇంకా తుష్ట, తుష్టి, సంతుష్టి అంటారు కదా, సంతుష్టిగా ఉందా, దాంట్లోంచి వచ్చింది సంతోషం. అప్పుడు ఏమంటున్నారు? ప్రత్యేగాత్మ రూపేణ నన్ను నేనే సర్వమునకు ఆధారభూతమని తెలుసుకున్నాను, సర్వము నాయందే ప్రకటనమై నాయందే నిలిచి నాయందే లయించిపోతున్నాయని తెలుసుకున్నాను. స్వేన ఏవ బాహ్య లాభ నిరపేక్ష, నాయందే నాకు లాభం దొరికింది, అందుకనే స్వలాభతుష్ట. స్వలాభ సంతుష్టాలాభతుష్ట. ఎప్పుడైతే భాగవతంలో సుఖమహామునుల వారి గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్తున్నప్పుడు, ఇంట్రడ్యూస్ అంటే పరీక్షితుడు గంగా నది తీరంలో అత్యంత వైరాగ్యంతో ఇంక 7 రోజుల్లోనే నేను మరణించబోతున్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ప్రార్థిస్తూ తలుస్తూ కూర్చున్నాడు. చక్కటి భక్తుడు, పరిపక్వత ఉన్నది, ధార్మికుడు, తీవ్రమైన ఇప్పుడు వైరాగ్యం వచ్చేసింది. అందుకని ఇప్పుడు కృష్ణ చింతన, భగవంతుడు తప్ప నాకేం వద్దని ఎప్పుడైతే అతడు తయారై వచ్చాడో ఆ ఈశ్వరుడు భగవంతుడు గురువుని పంపిస్తాడు. ఆ గురువు వస్తున్నప్పుడు సుఖమహాముని ఎవరికి తెలియదు, ఆయన వస్తున్నాడు, వచ్చి ఇక్కడ ఏదో భాగవతం చెప్తాడని వాళ్ళకి ఎవరికి తెలియదు. అందరూ ఎదురు చూస్తున్నారు. పరీక్షకి తెలియదు.
అప్పుడు అక్కడ సూతులు వారు చెప్తారు, యదృచ్ఛాలాభ నిత్య సంతుష్ట అని అక్కడ రాస్తారు. అంటే నిజలాభతుష్ట ఏది నిజమైన లాభమో అది పొంది దాని చేత తృప్తిగా ఉన్నటువంటి వాడని ఎగ్జెక్టివ్ సుఖదేవుల వారికి. అట్లాగే ఇక్కడ శంకర్ల వారు బాహ్యలాభం, బాహ్యంలోంచి నాకు రావాల్సిందేం లేదు, దేని వలన నాకు రావాల్సిందేం లేదు, దేని వలన ఏ ఒక్క రిలేషన్లు కానీ పొజిషన్లు కానీ అవి నాకు ఏదో తృప్తినిస్తాయి అనేటువంటిది నాకు అక్కర్లేదు. నేను నాయందే తృప్తిగా ఉన్నాను. ఆత్మన్యేవాత్మనా తుష్ట. తర్వాత అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ స్థిత ప్రజ్ఞుడు ఎప్పుడు వచ్చింది ఇట్లా, ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే ఇది రావాలంటే దానికి ఎందువలన వచ్చింది ఇట్లా, ఆత్మన్యేవాత్మనా తుష్ట ప్రజహాతి సర్వాన్ కామాన్ మనోగతాన్. ఏ పార్థ, ఎప్పుడైతే ఒకడు ఈ జ్ఞానము చేత తన మనస్సునందున్నటువంటి సకల కోరికలను, ఏవైనా సరే సకల కోరికలను పూర్తిగా జహాతి ప్రకర్షణేన జహాతి, కంప్లీట్లీ మరలా ఇదేదో ఒక చిన్న ఈ కోరిక మాత్రం ఉన్నది, ఇది నెరవేరాలి అని ఏమీ లేదు, ఇంకా కోరికలు అనేవే లేవు. యదా ప్రజహాతి సర్వాన్ కామాన్ మనోగతాన్, మనస్సులో ఉన్నటువంటి కోరికలను, కామలను అన్నిటినీ పూర్తిగా వదిలేస్తాడో, దాని చేత ఆత్మయందే ఆత్మని తృప్తిపట్టి ఉన్నాడో, అటువంటప్పుడు అతడిని తదా ఉచ్యతే స్థితప్రజ్ఞ, అప్పుడు అతడిని స్థితప్రజ్ఞుడని పిలవచ్చు. ఇప్పుడు ఇది చెప్పామంటే ఇట్లా మనకే అనిపిస్తుంది, ఇదంతా మన వల్ల ఏది కాదండి, లేచి వెళ్ళిపోదాం రాండి, ఇంకా తర్వాత వినేదేముంది, మొదట్లోనే పెద్ద బాంబు వేసినట్టుగా ఉంది తల మీద, కోరికలే ఉండకూడదట, ఇది అయ్యే పని ఏంటి అని చెప్పి వెంటనే మన బుద్ధి ఆర్గ్యుమెంట్ చేయడానికి వస్తుంది సహజం. కాదు బాబు, లేచి వెళ్ళిపోకు, ఆ తర్వాత ఇంకా నాకేం ప్రయోజనం అనుకోకు, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. సర్వకామనలను వదిలిపెట్టడం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలి మొదట. అసలు ఏ కోరిక లేకుండా ఎట్లాగండి మనిషి జీవిస్తాడు? తినటం కోరికే కదా, నిద్రపోవటం కోరికే కదా, చలి పుడితే దుప్పటి కప్పుకోవటం కోరికే కదా, ఎండగా ఉంటే బాగా ఏదో నీడలో కూర్చోవటం కోరికే కదా. అంటే అవన్నీ సహజముగా జీవనం నడవటానికి జరిగేవన్నీ కూడా కోరికలైనప్పటికీ కూడా వాటిని మనం ఎవరం వదలక్కర్లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే అర్థం చేసుకోవాలి, అప్పుడు కృష్ణుడు చెప్పేది మనకు అర్థమవుతుంది. ప్రజహాతి సర్వాన్ కామాన్ అని ఎవరికండి ఈ మాట చెప్తాను? ఓకే, 70 ఏళ్ళు వచ్చినాయి, లేక 80 ఏళ్ళు వచ్చినాయి, ఆయనకి ఇప్పుడు ఇంకా ఏ ఆశలంటే శరీరంలో బలం లేదు, ఇంద్రియాలన్నీ ఉడికిపోయినాయి, పళ్ళన్నీ ఊడిపోయినాయి, ఇంకేం దేని గురించి ఆశపడతాడు? వల్ల కాలేదు. అందుకని శరీరం బలహీనమైపోయింది, ఇంద్రియాలు బలహీనమైనవి కాబట్టి ఆయనకి ఆశలేమి ఇప్పుడు లేవు, పడట్లేదు అని చెప్పినా కూడా మనిషికి ఆశలు అనేటువంటివి మనస్సులో చచ్చేంత వరకు ఉంటూనే ఉంటాయి. చచ్చిపోవడానికి ముందు కూడా ఉంటాయి, మరణించడానికి ముందు. అందుకని అది వాళ్ళు గుర్తించి చూడండి. ఆశ అనేటువంటిది మనస్సులో అట్లా అది జీవిస్తూనే ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని భగవంతుడు తర్వాత చెప్తాడు. చివరిగా శరీరాన్ని వదిలి ప్రాణాన్ని వదిలే ముందు ఏ థాట్ అయితే నీ మనస్సులో ప్రబలముగా ఉందో ఆ ఆలోచన థాట్కి తగినట్లుగా నీకు ఆ వచ్చే జన్మలో
అది ఒక డైరెక్షన్, ఒక ఏంటంటారు విండ్ పవర్, టేక్ ఆఫ్ పవర్ లాగా నీకు పనిచేసి నిన్ను అట్లా తీసుకెళ్తుంది. ఉదాహరణకి నేను పెంచినటువంటి ఒక కుక్క నా పక్కనే అక్కడే పడుకొని ఉంది, దాన్ని చూస్తున్నాను, అది నన్ను చూస్తున్నది. నాకు ఇప్పుడు ఇంకా శరీరం పోయే స్థితి వచ్చింది. అట్లా ఉన్నప్పుడు దాన్నే అనుకుంటూ తలుచుకుంటూ నేను ప్రాణాన్ని వదిలేశాను అనుకోండి, వచ్చే జన్మలో తప్పకుండా కుక్కవై పుడతావు. ఇది శాస్త్రం చెప్తుందండి. దానికి భాగవతంలో జడభరతుడు అనేటువంటి ఆ భరతుడి కథ ఉంది కదా. మొదట ఆయన పెద్ద రాజు, ఆ తర్వాత జింక అడవికి వెళ్ళాడు తపస్సు చేయాలని చెప్పి, కానీ అక్కడ జింక యొక్క అటాచ్మెంట్లో పడిపోయినాడు, జింక పిల్ల. చివరికి ఇంకా ప్రాణం పోయి శరీరం వదిలే టైంలో జింకనే తలుచుకుంటూ ప్రాణం వదిలాడు, జింకగా పుట్టాడండి. అది కథ కాదు, అది నిజం. ఇట్లా ఎందుకంటే గీతలో ఇక్కడ భగవంతుడు 8వ అధ్యాయంలో చెప్తాడు అది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావమాగతాః. అందుకని మనస్సు అంత శక్తి పవర్, దాంట్లో కోరికలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కోరికలన్నీ వదిలేసే ఇట్లా ముసలివాడికి చెప్పినాను, ఆయనకి ఇప్పుడు లేదు కాబట్టి ఎన్నో కోరికలు లేవు. లేక ఇప్పుడు నడి వయస్సులో ఉన్నటువంటి ఇంకా ఇప్పుడే పిల్లలు పుట్టారు, ఇంకా లేక పెళ్ళి అయి వచ్చారు, వాళ్ళకి ఇంకా పిల్లలే పుట్టలేదు, అట్లాంటి వాళ్ళకు వచ్చి నేను ఈ భగవద్గీత ఉపదేశం చేస్తానా, చేయగలనా? మరి అట్లా వాళ్ళు వచ్చి అడిగారనుకోండి, వింటుంటే నేనేం చెప్పాలి అప్పుడు వాళ్ళకి? అందుకని అర్థం సరిగ్గా అన్ని కోరికలు వదిలేసానని ఉన్నప్పటికీ కూడా అక్కడ మనమే అర్థం చేసుకోవాలంటే వాళ్ళ జీవిత ఆశ్రమ వర్ణ ధర్మములకు తగినట్లు, వాళ్ళ జీవితంలోని వయస్సుకు తగినట్లుగా, అందుకని వర్ణాశ్రమ ధర్మాలు తగినట్లుగా వాళ్ళు కొంచెం కొంచెం త్యాగం చేస్తూ అన్నీ వదలటం అభ్యాసం చేయాలి. అది ఒక్క రోజులో జరిగే పని కాదు, ఒక్క రాత్రిలో అన్నీ జరిగే పనులు కాదు ఇవి. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, వినండి జాగ్రత్తగా. శాస్త్రం నుంచి ఏ కోరికలనైతే అలౌ చేస్తుందో, శాస్త్ర పర్మిటెడ్ డిజైర్స్ని ఉంచుకో. ఏవైతే శాస్త్రం నిషిద్ధం చేస్తుందో, పర్మిషన్ ఇవ్వలేదో అదిని చెయ్యకు. సో కోరికలు, మన యొక్క కోరికలు, ఆశలు అనేవి మనుషుడు శాస్త్రం చెప్పినట్లుగా నువ్వు వాటిని అనుభవించు, పూర్తి చేసుకో. శాస్త్రం విరుద్ధమైనవి చేయకు. 2 రకాలండి. అప్పుడు ఈ శాస్త్రం చెప్పేది మనం చూద్దాం, నిషిద్ధమైంది చెయ్యం, అది వేరే టాపిక్. ఇప్పుడు శాస్త్రం ఎట్లా ఎలవ్ చేస్తుంది? ఆ ఎలవ్ చేసే వాటిల్లో 3 హెడ్డింగ్లు చెప్తాను చూడండి. ఒకటి ఏంటంటే ధార్మికమైన కోరికలు, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే లెజిటిమేట్, దాన్ని రైచువస్, ధార్మికం అంటాం. ధార్మికమైన కోరిక, పెళ్ళి చేసుకోవటం, భార్యాభర్తలు కలిసి ఉండటం, కుటుంబం నడుపుకోవటం, గృహస్థులుగా ఉండటం, ఇది శాస్త్రం ధర్మం చెప్పేదే. ఆ తర్వాత ఆ భార్యాభర్తలు పిల్లలకి కొనాలని ఎందుకు, ఎప్పుడు, ఎట్లా, ఆ పిల్లలు 1, 2, 3 పుట్టిన తర్వాత అప్పుడు ఎలా ఉండాలి వాళ్ళు, ఆ తర్వాత ఆ కామం కోరికను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎప్పుడు ఎట్లా, అన్ని శాస్త్రం చెప్తుంది. అప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పిల్లల్ని కనటం తప్పు కాదు, వాళ్ళని పెంచడం తప్పు కాదు. అందుకని కానీ నువ్వు అక్కడ ధర్మమునకు వ్యతిరేకంగా వెళ్ళి నీ కోరికలు, నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి తగినట్లుగా నువ్వు బిహేవ్ చేస్తూ శాస్త్రమును కేర్ చేయకుండా నువ్వు, లేక ఒక స్త్రీ అనేక పురుషులతోటో, పురుషుడు అనేక స్త్రీలతోటో ఇలా తిరుగుతూ, లేక ఆ మధ్యలో కేవలం ఇంక ఈ కుటుంబం భార్యాభర్తల సంబంధం అంటే కేవలం ఆనందం, ఒక ఎంజాయ్మెంట్ కోసమని అనుకోకుండా, ఈ పిల్లల్ని కనటం అనేటువంటిది కూడా ఏదో జస్ట్ మనకు
తర్వాత హెల్ప్ఫుల్గా ఉంటారని కాదు, వాళ్ళు వేద సంతతి, ఋషి పరంపర ఇవన్నీ ఏం తెలుసుకోకుండా, వాటికి ముఖ్యత్వం ఇవ్వకుండా నువ్వు జస్ట్ లైక్ లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్ అని చాలా సులభంగా నేను భార్యను వదిలేస్తాను, లేక భార్య భర్తను వదిలేస్తుంది, ఈ విడాకులు, డైవర్సులు ఇవన్నీ ప్రపంచంలో ఇప్పుడు సహజమైపోయినాయి కదా. అలా కాకుండా నిజమైన గృహస్థులుగా దాంపత్య జీవితాన్ని ధార్మికమైన లెజిటిమేట్, అది ధార్మికమని చెప్పేసి అది టూ మచ్గా చేయకూడదు, అది కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అందుకని ధార్మికమైనా కూడా అది సరే ధార్మికమే కదా చెప్పారు అని చెప్పి నేను దాన్ని టూ మచ్గా దాంట్లో మనం ఉండకూడదు. అప్పుడు ఏం చెప్పాలి, రెండో పాయింట్ మోడరేట్, ధార్మికముగా ఉండాలి, మితముగా ఉండాలి. అతి మీరితే అన్నీ ప్రాబ్లమ్సే. అర్థమైందా? అతిగా చేయకూడదు ఏది కూడా, అతి సర్వత్ర వర్జయేత్ అంటుంది శాస్త్రం. కాబట్టి రెండో విషయం మోడరేట్, కొంతకాలం కొంతవరకు. అందుకని ఆ మోడరేట్గా ఉండటం అనేటువంటిది ఆశ్రమ ధర్మానికి తగినట్లుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఏజ్ పోగ అవన్నీ మారితే తగ్గుతాయి. అర్థమైందా? అప్పుడు బ్రహ్మచర్యం అనేది కూడా చూస్తే బ్రహ్మచారికి చెప్పిన బ్రహ్మచర్యం వేరే, గృహస్థుడు చెప్పిన బ్రహ్మచర్యం వేరే, వానప్రస్థుడు చెప్పిన బ్రహ్మచర్యం వేరే, సన్యాసికి చెప్పేది వేరే శాస్త్రం. చూసారా? ఎందుకంటే వాళ్ళ ఆశ్రమ స్టేజ్కి తగినట్లు వర్డ్ అదే, సేమ్ బ్రహ్మచర్యమే. అప్పుడు అన్నిట్లో మోడరేషన్ ఉంటుంది. అందుకని ఒక టైం పీరియడ్ ఉంటుంది. అది మూడోది ఏంటంటే నాన్ బైండింగ్, నీ ఆశలు నిన్ను బంధిస్తున్నాయా? ఈ 3 పాయింట్లని మనం వచ్చే సత్సంగంలో ఇంకా కొంచెం విస్తరించి విని అర్థం చేసుకుంటే కానీ ఈ యొక్క శ్లోకాల యొక్క ఫలం నమకు దొరకదు. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం, సందేహాలు వస్తాయి. వచ్చే సత్సంగంలో వీటిని మరలా మనం ఎనలైజ్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.